It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 241 శ్రీశైలంలో నైట్ పడుకున్నా. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయినాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకొని బయలుదేరాలని కొంచెం హరిబరిలో ఉన్నాం అన్నమాట. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. జస్ట్ ఇక్కడ ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. అది మా గ్యాంగ్ అనమాట, వచ్చిన గ్యాంగ్. సో ఫైనల్గా అయితే వచ్చిన పని అయిపోయింది, కొంచెం లేట్ అయిపోయింది. ఫాస్ట్గా హైదరాబాద్కి వెళ్ళిపోయి మనం జిమ్కి వెళ్ళడం కానీ, వీడియో ఎడిటింగ్ చేయడం కానీ, అప్లోడ్ చేయడం కానీ చేయాలి. డే 240 వీడియో ఇంకా కొంచెం ఎడిటింగ్ నైట్ చేసిన, ఇంకా కొంచెం చేసేది ఉంది. సో ఐ హ్యావ్ టు మూవ్ క్విక్లీ, ఎందుకంటే మనకు అంత టైం ఉండదు అండ్ మనకు వర్క్ కూడా వెళ్ళాలి. నిన్న రానని చెప్పిన, ఈరోజు కూడా రానంటే బాగోదు కాబట్టి ఐ హ్యావ్ టు మేనేజ్ ఆల్ ద థింగ్స్. కాబట్టి లెట్స్ గో టు హైదరాబాద్. సో మన రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసినాం అనమాట. ఆ ఘాట్ సెక్షన్లో డ్రైవింగ్ అంతా నేనే చేసుకుంటూ వచ్చిన. కొంచెం మంచిగా అనిపించింది, క్లైమేట్ బాగుంది. సో అక్కడ మధ్యలో ఒక దగ్గర బాగా ఆకలిస్తుంటే ఆగి వెళ్ళి తిన్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా మొత్తానికి అయితే సిటీలోకి ఎంటర్ అయిపోయినాం. ఫుల్ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ ఉండే, చాలా హెక్టిక్ ట్రాఫిక్ ఉండే అనమాట. ఫైనల్లీ వచ్చేసినాం. మీరు టైం చూసుకుంటే ద టైమ్ ఈస్ 12 o'clock, 12:06 అవుతుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు 10 to 11 వరకు వచ్చేస్తాం అనుకున్నా. ఒక 1 hour మనకి ఎక్స్ట్రా దొరుకుతుందేమో, మార్నింగ్ జిమ్కి వెళ్దాం అనుకున్నా. బట్ ఇప్పుడు మనం స్ట్రేట్గా ఇంటికి వెళ్ళి వీడియో అప్లోడ్ చేసి లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం లేదు. స్ట్రేట్గా మనం వర్క్కి వెళ్ళిపోవాలి. అండ్ ఈవినింగ్ 8 o'clock, 7:30, 8కి జిమ్కి వెళ్తా. బట్ జిమ్ అయితే స్కిప్ చేయను. సో వీ షుడ్ నెవర్ స్కిప్ అవర్ ఛాలెంజ్. సో వర్క్ వెళ్ళాలి కదా, నిన్ననే వెళ్ళలేదు. సో ఈరోజు కూడా వెళ్ళాలి. సో దట్స్ ఆల్ గైస్, సీ ఇన్ ద జిమ్. సో ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన, అంటే ఆ రోజు కాదు అంతకు ముందు రోజు ఏదైనా టాపిక్ అంతా. సో వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి జాబ్కి స్టార్ట్ అయిపోయినా. అండ్ నైట్ జాబ్ నుండి ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి, ఎనర్జీ లేదు బాడీలో, అస్సలు ఓపిక లేదు. సో ఎనర్జీ డ్రింక్ కొన్నా అనమాట విజేతలో, కొని జిమ్కి స్టార్ట్ అయిపోయినా. సో జిమ్లో ఆ డ్రింక్ తాగి చూస్తా ఎంత వర్కౌట్ చేయగలుగుతాను. ఈరోజు ఫ్రెండ్ బ్యాక్ వర్కౌట్ చేద్దామన్నాడు. సో లాట్ పుల్ డౌన్, సీటెడ్ రోయింగ్, వెయిట్స్ బాగానే కొడుతున్నా. కొంచెం కష్టమైంది, బట్ స్టిల్ వీ షుడ్ నాట్ గివ్ అప్. సారీ, కష్టం ఉన్న రోజు ఇంకెక్కువ కష్టపడతాడు అర్జున్ గారు. సో సీటెడ్ రోయింగ్ అయిపోయిన తర్వాత కేబుల్ రోయింగ్. లాస్ట్లో లోవర్ బ్యాక్ కోసం హైపర్ ఎక్స్టెన్షన్ చేసినాం అనమాట. కంప్లీట్గా 5 వర్కౌట్ చేసినాం బ్యాక్కి. లాస్ట్లో కొంచెం బ్యాక్ అంతా వార్మప్ అవ్వడానికి కొంచెం స్ట్రెచ్చింగ్ కూడా చేసిన. బ్యాక్ బాగా టైట్ అయిపోతుంది ఈ మధ్యలో, కొంచెం ఫ్రీ కూడా చేయాలి దాన్ని. సో అందుకని కొంచెం రిలాక్స్ అయిపోయి ఇంకా ఫైనల్గా మొత్తానికి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవరీబడి. కంప్లీట్గా మన ఛాలెంజ్ అయితే ఫినిష్ చేసినాం ఈరోజు. టేక్ కేర్, వాచ్ ద ఫుల్ వీడియో. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈరోజు మన డే 241 ఆఫ్ 369. మీరు ఆల్రెడీ వీడియో ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫైనల్గా అయితే శ్రీశైలంలో దర్శనం కంప్లీట్ చేసుకొని 4 hours ఆఫ్ హెక్టిక్ కార్ డ్రైవింగ్. అంటే హైదరాబాద్ ట్రాఫిక్ ఎట్లుంటుందో తెలుసు కదా. మెహిదీపట్నం నుంచి బయోడైవర్సిటీ ఈ ఏరియా అంతా ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉండే. కంటిన్యూస్గా 4 గంటలు కార్ డ్రైవింగ్ చేసి ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయి డైరెక్ట్గా వీడియో చేస్తున్నాం. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి మనము ఈ ఉన్న టైంనే బెస్ట్గా యూజ్ చేసుకోవాలి. అండ్ మనం ఇంకా జిమ్కి వెళ్ళాలి, ఇంకా వర్క్కి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి, ఎడిటింగ్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. చూద్దాం మనం ఎట్లా చేయగలుగుతాం అనేది. కంప్లీట్గా మీరు ఆల్రెడీ ఇప్పుడు చెప్పేది ఆల్రెడీ చూసే వస్తారు మోస్ట్లీ నేను చేస్తే. కాబట్టి లెట్స్ హోప్. సో ఇవన్నీ కంప్లీట్ చేయాలని చాలా డిటర్మినేషన్గా ఉన్నా అనమాట. కాబట్టి నిద్ర లేదు, ఫుల్ బాడీ అంతా అలిసిపోయింది. అయినా కానీ నేను చేస్తా. ఐ విల్ నెవర్ గివ్ అప్. ఎందుకంటే మనం పెట్టుకున్న ఛాలెంజ్ మనమే చేయకపోతే ఇంకోరు చేస్తారు చెప్పండి. కాబట్టి ఫ్రెండ్స్, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్ టు మీ, ప్రతిరోజు వీడియో పెడతా, ప్రతిరోజు వర్కౌట్ చేస్తా, ప్రతిరోజు నా జాబ్కి వెళ్ళిపోయి నా పనులు చేసుకుంటా. ఎవ్రీ డే ఐ విల్ డూ మై థింగ్స్. ఎందుకంటే వీడియో చూసే ప్రతి ఒక్కరు, నాకు ఇప్పుడు 1000 మంది సబ్స్క్రైబర్ లేరు. ఆ 1000 మంది సబ్స్క్రైబర్స్ డిసప్పాయింట్ కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు డిసప్పాయింట్ కావద్దు. వాళ్ళని డిసప్పాయింట్ చేయనంటే చేయను. అందుకనే ఎంత కష్టమైనా పడ్డానికి రెడీ ఉన్నా. ఈ రోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా హెల్ప్ఫుల్ గా ఉండే కాన్సెప్ట్ అనమాట. మొన్నదాకా మనం ఏం డిస్కస్ చేసినాం? వీ హ్యావ్ ఫియర్స్, రైట్? ఫియర్ ఆఫ్ అవర్ ఓల్డ్ ఏజ్, ఫియర్ ఆఫ్ అవర్ పవర్టీ, ఫియర్ ఆఫ్ అవర్ డెత్. ఇట్లా డిఫరెంట్ ఫియర్స్ మనం డిస్కస్ చేసాం. అంటే మన లోపల ఉన్న డౌట్స్, మన వరీస్, మన ఫియర్సే మనం సక్సెస్ కాకుండా మనం ఆపేసి అని డిస్కస్ చేసాం అనమాట. కాబట్టి అవన్నీ ఇంటర్నల్. నీ లోపల ఉండే భయం అనేది నీ ఇంటర్నల్. బట్ ఎక్స్టర్నల్ గా కూడా నువ్వు సక్సెస్ అవ్వకుండా నిన్ను కొన్ని విషయాలు ఆపేస్తాయంట. అదేంటంటే నెగెటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ద పీపుల్. సో ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్ హియర్. ఎంటీ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్ షాప్ అని ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ అంటారు. అంటే ఇక్కడ గమనించండి, బాగా సక్సెస్ఫుల్ పీపుల్ ని తీసుకోండి. ఎవరన్నా మీరు తీసుకోండి ఎగ్జాంపుల్.
సో, వాళ్ళు నేను వీళ్ళ మాట ఇన్నా, వీళ్ళు ఏది చెప్తే అదే చేసినా కాబట్టి నేను ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నా అని అంటాడా? లేదు. ఎవ్రి డెసిషన్, ఎవ్రి యాక్షన్ వాళ్ళు సెల్ఫ్‌గా వాళ్ళ ఓన్‌గా తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఆళ్ళు ఆ పొజిషన్‌లో ఉన్నా అని చెప్తారనమాట. అంటే దీని అర్థమైంది. వాట్ డస్ ఇట్ మీన్స్? ఎందుకంటే వెన్ యువర్ మైండ్ ఈస్ ఎంప్టీ, వెన్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనిథింగ్, నువ్వేం పని చేయట్లేదు. నువ్వు నీ గోల్స్ గురించి ఎటువంటి కష్టం పడట్లేదు. నీ గోల్ గురించి ఎటువంటి ప్లాన్స్ వేయట్లేదు. సో, ఆ ప్లాన్స్ లేనప్పుడు, కష్టం లేనప్పుడు ఏమైతదంటే నీ మైండ్ చాలా ఎంప్టీగా ఉంటది. బేసిక్‌గా గమనించండి. సో, ఆ ఎంప్టీ ఉన్నప్పుడు ఏమైతదంటే డెవిల్ వచ్చి ఎంటర్ అయితదంట. నెపోలియన్ హిల్ ఎట్లా చెప్పిండో అదే విధంగా నేను చెప్తున్నానన్నమాట. ఇది ఐ యామ్ నాట్ క్రియేటింగ్ ఎనిథింగ్. సో, ద డెవిల్ విల్ ఎంటర్ ఇన్ యువర్ మైండ్. సో, ఆ డెవిల్ ఏంటి? ఆ డెవిల్ ఏం చేస్తదంటే ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ దట్ ఇన్‌ఫ్లుయెన్సెస్ యూ ఇన్ ఎ నెగెటివ్ వే. చాలా చాలా నెగెటివ్‌గా నువ్వు ఆలోచించేలాగా ఆ డెవిల్ నిన్ను క్రియేట్ చేస్తదంట. సో, ట్రై టు అండర్‌స్టాండ్ హియర్. ఆ డెవిల్ ఏ రకంగా వస్తదంటే మన ఫ్రెండ్స్ రకంగానైనా రావచ్చు, మన రిలేటివ్స్ రకంగానైనా రావచ్చు. ట్రై టు అండర్‌స్టాండ్. ఎందుకంటే నువ్వు నీ మైండ్‌ని ఎంప్టీ పెట్టుకున్నావనుకో, నువ్వు అందరి మాటలు ఇన్న ప్రతి మాట అక్కడెళ్లి స్టోర్ అయితది. అదే నువ్వు ఎప్పుడు బిజీగా నువ్వు యాక్షన్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రొడక్టివ్‌గా ఎప్పుడప్పుడు సీరియస్‌గా నీ పని నువ్వు ఎవ్రీ డే చేసుకుంటున్నావనుకో, నీ మైండ్ ఎంప్టీగా ఉండదు. నీ మైండ్‌కి ఎప్పుడు ఏదో పనే చెప్తున్నావు. కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా నీ మైండ్‌లోకి ఏది పోదు. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఎంప్టీ మైండ్ ఈస్ ఎ డెవిల్స్ వర్క్‌షాప్. కాబట్టి చూడండి కొన్ని నెలలుగా ఏం పని చేయకుండా ఓవర్ థింకింగ్ యాంగ్జైటీ పెంచుకున్న జనాలు ఫైనల్‌గా ఏం చేస్తారు? సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు? వాళ్ళ లోపల డెవిల్ ఎంటర్ అయ్యి వాళ్ళన్నీ ప్రతిదానికి నెగెటివ్ ఆలోచిస్తారు. ప్రతిదాన్ని నెగెటివ్ ఆలోచించి ఏమైతది? వాళ్ళకి వాళ్ళ లైఫ్ మీదనే ఇంట్రెస్ట్ పోతది. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మనల్ని మనము ఆ డెవిల్ నుంచి, ఆ నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మనకు మనం ఒక స్ట్రాంగ్ ఇన్విజిబుల్ మెష్ క్రియేట్ చేసుకోవాలి. ఎవరెన్నన్నా మాట్లాడుకొని, మన మైండ్‌లో మన గోల్ క్లారిటీ ఉందా? లేదా? మనకి మన ఇమేజ్ పిక్చర్ కరెక్ట్‌గా కనబడుతుందా? లేదా? అది కరెక్ట్‌గా కనబడుతుందంటే ఎవ్వరెన్ని విషయాలు మాట్లాడినా, ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేద్దామన్నా, ఎవరొచ్చి నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేయలేవు, నీ వల్ల గాదు, ఎంతోమంది జేషిర్రు, ట్రై జేషిర్రు, వాళ్ళు ఓడిపోయిర్రు, నువ్వు జేయలేవు, నీకంత కెపాసిటీ లేదు, నీకంత దమ్ము లేదని ఎంతోమంది ఎన్ని రకాలుగా నిన్ను నెగెటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేద్దామనుకున్నా, నువ్వు ఒక స్ట్రాంగ్ మెష్‌ని క్రియేట్ చేసుకొని నీ చుట్టూ. ఆ మెష్ దాటి అది లోపటికి రావద్దు. అది కంప్లీట్‌గా మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఫ్రెండ్స్, మాట్లాడే ప్రతి మనిషి మాట మనం వింటే సబ్‌కాన్షియస్‌గా వాళ్ళ యొక్క థాట్స్ అనేది మన మైండ్‌లోకెళ్ళి మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉంటది. సో, ఎప్పుడైతే అయి మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయో, మనం చేయాలనుకున్న పనులు మనం చేయలేం. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఎవ్రి సక్సెస్‌ఫుల్ పర్సన్ యూ సీ, దే విల్ ఆల్వేస్ ప్రొటెక్ట్ దెమ్‌సెల్ఫ్ ఫ్రమ్ ద నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సెస్. దే విల్ ఆల్వేస్ స్టే పాజిటివ్. ఎప్పుడైనా చూడండి సక్సెస్‌ఫుల్ పర్సన్ ఎప్పుడైనా హ్యాపీగా, జాలీగా, నవ్వుతూ, పాజిటివ్‌గా ఉంటాడు. ఆయన చుట్టుపక్కల పాజిటివ్ అట్మాస్ఫియర్‌ని మాత్రం పెట్టుకుంటాడు. కాబట్టి మనం ఎందుకు పెట్టుకోవద్దు? మనం మన లైఫ్‌లో సక్సెస్ కావాలనుకుంటే, మనం గూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్‌ని క్రియేట్ జేసుకోవాలి. మనల్ని మనం ఎప్పుడు హ్యాపీగా ఉంచుకోవడానికి ట్రై జేయాలి. ఎందుకంటే, ఏ హ్యాపీ మైండ్, ఏ పాజిటివ్ మైండ్ ఎప్పుడైనా మనకేం చేస్తదంటే, ప్రొడక్టివిటీ పెంచుతది. సో, ఆ ప్రొడక్టివిటీ పెరిగితే యూ విల్ బికమ్ సక్సెస్. తొందరగా సక్సెస్ అవ్వచ్చు నువ్వు ఏ ఫీల్డ్‌ని తీసుకున్నా గాని. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇట్స్ అబౌట్ కంప్లీట్‌లీ అబౌట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ ద పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్ అండ్ క్రియేట్ ద పాజిటివ్ మైండ్. అండ్ యూ హావ్ టు అవాయిడ్ ద నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ ద పీపుల్. సో, చూడండి ఇప్పుడు మీ చుట్టుపక్కల గమనించండి. ఎంతమంది జనాలు నా చుట్టుపక్కల రియల్‌గా, జెన్యూన్‌గా నాకు సపోర్ట్ చేసేటోళ్ళున్నారు. ఓకేనా? మీ ఫ్రెండ్స్ గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని, మీ రిలేటివ్స్ గాని నీతోనొచ్చి ఎవ్రీ డే మాట్లాడుతుంటారు. వాళ్ళతో ఎవ్రీ డే నువ్వు వెళ్లి కాంటాక్ట్‌లోకి వెళ్తావు కదా! ఎంతమంది జనాలు రియల్‌గా వాళ్ళ ట్రూ హానెస్ట్‌గా నీకు సపోర్ట్ జేయాలి అనేటోళ్ళున్నారు చూడండి. ఒకసారి చెక్ జేయండి. మీరు థింక్ జేసుకోండి. లేకపోతే ఎంతమంది సబ్‌కాన్షియస్‌గా నిన్ను ఇన్‌ఫ్లుయెన్స్ జేసి నువ్వు సక్సెస్ అవ్వడం వాళ్ళకి నచ్చినోళ్ళు ఎంతమంది వరకు గెస్ జేయండి. జస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్. సో, అలాంటి జనాల్ని మనం సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి. మనం సెల్ఫ్ అనలైజ్ చేసుకోకపోతే మనకి ఇవన్నీ అర్థం కావు ఫ్రెండ్. వి హావ్ టు అనలైజ్ అవర్ సెల్ఫ్. నేను ఒక మనిషితో మాట్లాడుతున్నా అంటే వాడు పాజిటివా? నెగెటివా? వాడు నాకు పాజిటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుండా? నెగెటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుండా? పాజిటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తే ఇట్స్ ఓకే. నెగెటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తే యూ హావ్ టు అవాయిడ్ హిమ్. బికాజ్ నీకు లాంగ్ రన్‌లో ఇబ్బందవుతది. దిస్ నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది డేంజర్. పాయిజన్ కంటే డేంజర్ అంట. ఎందుకంటే నువ్వు పాయిజన్ తిన్నావనుకో గంటలో సస్తావు. ఈ నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ నీకు మైండ్‌లో పోయిందనుకో అది రోజు చంపుతది నిన్ను. నువ్వేం పని చేయవు. ఆలోచించి రోజు బాధపడతావు. రోజు చచ్చిపోతావు. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. నువ్వు మాట్లాడే ప్రతి మనిషి, నువ్వు కాంటాక్ట్‌లో ఎళ్ళే ప్రతి మనిషి నిన్ను పాజిటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుండా? నిన్ను నెగెటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుండా? అది ఎవరైనా గాని ఫ్రెండ్స్ గావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ గావచ్చు, రిలేటివ్స్ గావచ్చు. ఒకవేళ వాళ్ళు నిన్ను నెగెటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారని ఎక్కడో దగ్గర అర్థమైందంటే వాళ్ళని స్టార్ట్ అవాయిడింగ్ దెమ్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. ఎందుకంటే మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దాంట్లో ఈ నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉన్నారనుకోండి, మనం చేసే పనులు ఆగిపోతాయి. సో, అందుకనే ఫ్రెండ్స్ మనము ఒక పర్సన్ దగ్గరికెళ్లి మాట్లాడుతున్నా. నాకొక పర్సన్ అడ్వైస్ ఇస్తున్నాడు. నేను ఒకరి దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుంటున్నా. యూ ఆర్ టేకింగ్ అడ్వైస్ ఫ్రమ్ సమ్‌వన్ అనుకోండి. ట్రై టు సీ దేర్ లైఫ్ స్టైల్. ఫస్ట్ మీరేంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్‌ని చూడండి. అంటే ఎలాంటి ఫుడ్ తింటుర్రు? వాళ్ళు ఎలాంటి ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంటున్నారు? వాళ్ళు ఎలాంటి డ్రెస్సింగ్ సెన్స్ ఉంది? వాళ్ళకి ఎలాంటి మైండ్ సెట్ ఉంది? వాళ్ళ లైఫ్ స్టైల్ మీరొకసారి గమనిస్తే ఇఫ్ యూ లైక్ దట్ లైఫ్ స్టైల్ దెన్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ దట్ పీపుల్. ప్రతి ఒక్కడు అడ్వైస్ ఇస్తాడు. ఇప్పుడు నేను గూడా ఎన్నో విషయాలు చెప్తున్నా. మీరు రియల్‌గా గమనించండి. నా లైఫ్ స్టైల్ మీకు నచ్చితేనే
నేను చెప్పింది వినండి. నా లైఫ్ స్టైల్ నీకు నచ్చలేదనుకోండి, నేను చెప్పింది వినకండి. ఎందుకంటే నేను చెప్పింది వింటే మాక్సిమం మీరేం చేస్తారు? నా లైఫ్ స్టైల్ లాగా మీరు బతకగలుగుతారు. అంతే కదా! యెస్ ఆర్ నో? సో, ట్రై టు అండర్‌స్టాండ్. నా లైఫ్ స్టైల్ నుంచే నాకు ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఆ ఎక్స్‌పీరియన్స్‌నే మీకు షేర్ చేస్తా. ఇన్ ద సేమ్ వే మీరు మాట్లాడే ప్రతి మనిషి, మీకెవరైనా ఫ్రీగా అడ్వైస్ ఇచ్చే ఎవరన్నా కలిసినప్పుడు, వాళ్ళ లైఫ్ స్టైల్ రియల్‌గా మీకు నచ్చితేనే వినండి. లేకపోతే వినకండి. ఎందుకంటే దట్ ఈస్ ఎ నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్స్. దట్ ఈస్ ఎ సిగ్నల్ ఫర్ నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్స్. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్ హియర్ వన్ థింగ్. ఎంప్టీ మైండ్ ఈస్ ఎ డెవిల్స్ వర్క్‌షాప్. ఒక్కసారి అనుకోండి మీ మైండ్‌లో ఒక రోజుకి ఎన్ని రకాల ఆలోచనలొస్తున్నాయి? అవి ప్రొడక్టివ్‌గా ఎన్ని రకాలున్నాయి? పాజిటివ్ ఆలోచనలు ఎన్నొస్తున్నాయి? నెగెటివ్ ఆలోచనలు ఎన్నొస్తున్నాయి? ఒకవేళ నీకు పాజిటివ్ ఆలోచనలు ఎక్కువొస్తున్నాయంటే, సో, నీ మైండ్‌లో డెవిల్ లేనట్టు. యువర్ మైండ్ ఈస్ నాట్ ఎంప్టీ. యువర్ మైండ్ ఈస్ సెర్చింగ్ ఫర్ ప్రొడక్టివ్‌నెస్. అదే నీ మైండ్‌లో నెగెటివ్ థాట్స్ ఎక్కువొస్తున్నాయనుకోండి, అంటే నీ మైండ్‌లో డెవిల్ ఉంది. అంటే నువ్వు ఎన్నో మంది జనాల మాటలు విని, విని చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వబడున్నావనమాట. సో, అందరి మాటలు ఇని ఇన్‌ఫ్లూయెన్స్ అయినోడు వాని మాట వాడినడు. అందరికి నచ్చినట్టే బతుకుతాడు. వానికి నచ్చినట్టు వాడు బతకడు. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఒక్కసారి మనం సెల్ఫ్ అనలైజ్ జేసుకోండి. మన మైండ్‌లో పాజిటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ చేసే థాట్స్ ఉన్నాయా? నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ చేసే థాట్స్ ఉన్నాయా? ప్రొడక్టివ్ థాట్స్, కన్‌స్ట్రక్టివ్ థాట్స్ ఉన్నాయా? డిస్ట్రక్టివ్ థాట్స్ ఉన్నాయా? ఒకసారి సెల్ఫ్ అనలైజ్ జేసుకోండి. అప్పుడు మన గురించి మనకు అర్థమైతది. మన మైండ్‌లో ఏం జరుగుతుందనేది. సో, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైనప్పుడే దాన్ని నువ్వు ఫ్లష్ ఔట్ చేయగలుగుతావు ప్రాపర్‌గా. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. నెవర్ ఎవర్ గో ఇన్ టచ్ విత్ ద పీపుల్ హూ ఇన్‌ఫ్లుయెన్సెస్ యూ నెగెటివ్‌లీ. దట్ ఈస్ కంప్లీట్‌లీ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో, వి షుడ్ నాట్ లెట్ దిస్ డెవిల్ ఎంటర్ ఇంటూ అవర్ బ్రెయిన్. ఈ డెవిల్ అనేది మన బ్రెయిన్‌లోకి ఎంటర్ కాకుండా మనం ఏం చేయాలి? వి హావ్ టు క్రియేట్ అవర్ ఓన్ మెష్ విచ్ ఈస్ ఇన్విజిబుల్ మెష్ విచ్ డజంట్ అలౌ దోస్ నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ టు ఎంటర్ ఇంటూ అవర్ బ్రెయిన్. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకున్నా ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి డిసైడ్ కండి. ఎలాంటోళ్ళతో నేను మాట్లాడాలి? ఎలాంటోళ్ళతో నేను మాట్లాడొద్దు? ఎలాంటి వాళ్ళ దగ్గర నేను అడ్వైస్ తీసుకోవాలి? ఎలాంటి వాళ్ళ దగ్గర నేను అడ్వైస్ తీసుకోవద్దు? నీకు అడ్వైస్ ఇచ్చేటోని లైఫ్ స్టైల్ బాగుంటే టేక్ అడ్వైస్. నీకు అడ్వైస్ ఇచ్చేటోని లైఫ్ స్టైలే బాలేదనుకో, వాని కాడ నుంచి అడ్వైస్ తీసుకొని నువ్వేం చేస్తావు? వాళ్ళలాగా బతుకుతావా? అంతే కదా! సింపుల్ లాజిక్. కాబట్టి వి హావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ సెల్ఫ్. వి హావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్. వి హావ్ టు బికమ్ ప్రొడక్టివ్. దట్స్ కంప్లీట్‌లీ అబౌట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.